హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ రోజు మనం పుష్ప 2కి సంబంధించి మొదటి 7 days కలెక్షన్ గురించి, అలాగే ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో పుష్ప 2 రిలీజ్ అయ్యి ఎగ్జాక్ట్గా ఇదే రోజు అయితే థియేటర్లోకి రావడం జరిగింది. ఈ రోజుకి రిలీజ్ అయ్యి వారం రోజులను అయితే కంప్లీట్ చేసుకుంది. సో మొదటి వారం రోజుల్లోనే పుష్ప 2 అది ఇండియన్ హిస్టరీలో అదిరిపోయే రికార్డ్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. మొదటి వారం రోజుల్లో సినిమా 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే ఈ 2 రోజుల్లో ఏదైతే RRRకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఉందో, అలాగే KGFకి సంబంధించిన లైఫ్ టైం కలెక్షన్ ఉందో, దాదాపు ఈ 2 సినిమాలు కూడా 1200 కోట్ల మధ్య కలెక్ట్ చేయడం జరిగింది. 1200 కోట్ల నుంచి 1300 కోట్ల మధ్య. సో ఈ 2 సినిమాల రికార్డులను కూడా పుష్ప 2 నాకు తెలిసి ఈ 2-3 రోజుల్లో క్రాస్ చేసే అవకాశం ఉంది. ఈ మధ్యలో పెద్ద సినిమాలు ఏమి లేవు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో బాహుబలి రికార్డుని అందుకునే అవకాశం ఉంది. అలాగే దంగల్ రికార్డుని కూడా అందుకునే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ఇండియన్ హిస్టరీలో ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసినట్టే. పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే హిందీ లాంగ్వేజ్లో అయితే అదిరిపోయే విధంగా రావడం జరుగుతుంది. తర్వాత మన తెలుగులో కొద్దిగా పర్లేదు అనిపించినా మిగతా లాంగ్వేజ్లో కొద్దిగా తమిళ్లో బెటర్, మిగతా లాంగ్వేజ్లో అయితే కొద్దిగా లైట్గా లూజ్ అయితే కావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన హిందీ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా హిందీలో 400 కోట్ల నెట్ కలెక్షన్ అందుకోవడం జరిగింది. అలాగే 500 కోట్ల గ్రాస్ కలెక్షన్ కూడా అందుకోవడం జరిగింది. పుష్ప 2కి సంబంధించి హిందీ మార్కెట్లో డే బై డే నెట్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మొదటి రోజు ఈ సినిమా 72 కోట్లను హిందీ నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. మొదటి 2 రోజుల్లో ఈ సినిమా 131 కోట్లను వసూలు చేయడం జరిగింది. మొదటి 3 రోజుల్లో ఈ సినిమా 205 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 4 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ 291 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 5 రోజుల్లో ఈ సినిమా 339 కోట్లను వసూలు చేయడం జరిగింది. మొదటి 6 రోజుల్లో పుష్ప 2 సినిమా 375 కోట్ల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న ఈ సినిమా దాదాపు 33 కోట్ల హిందీ నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు హిందీలో ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం హిందీలో నెట్ కలెక్షన్ ఈ రోజు 27 కోట్లను అయితే పుష్ప 2 చేయడం జరుగుతుంది. 8 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ ఎంత అంటే దాదాపు 435 కోట్లు. హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 514 కోట్ల మార్క్ని అయితే రీచ్ కావడం జరిగింది. సో ఇప్పటి వరకు హిందీలో మొదటి 8 రోజుల్లో ఎక్కువ నెట్ కలెక్షన్ని కలెక్ట్ చేసిన సినిమా ఏదంటే మన షారుఖ్ ఖాన్ గారు నటించిన జవాన్ సినిమా దాదాపు 348 కోట్లని మొదటి 8 రోజుల్లో కలెక్ట్ చేయడం జరిగింది. కానీ పుష్ప 2 మొదటి 8 రోజుల్లోనే ఒక మార్క్ని అయితే సెట్ చేయడం జరిగింది. దాదాపు 435 కోట్ల హిందీ నెట్ కలెక్షన్ అయితే పుష్ప 2 అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2కి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపు 295 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 449 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు పుష్ప 2 సినిమా 621 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 4వ రోజు అంటే సండే కలెక్షన్స్తో కలుపుకొని దాదాపు 829 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరిగింది. మొదటి 4 రోజుల్లోనే సినిమాకి అయితే 4 రోజుల వీకెండ్ రావడం జరిగింది. గురు, శుక్ర, శని, ఆది మొదటి 4 రోజుల్లో ఈ సినిమా దాదాపు 829 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 5 రోజుల్లో ఈ సినిమా దాదాపు 922 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే 6వ రోజు మనం అంతకుముందు వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే మొదటి 6 రోజుల్లోనే దాదాపు 1000 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టడం జరుగుతుంది అని చెప్పి. సో పుష్ప 2 సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపు 1002 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 7వ రోజు అంటే నిన్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 61 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే 8వ రోజు ఈ సినిమా హిందీ మార్కెట్ నుంచి దాదాపు 27 కోట్లను వసూలు చేస్తుంది. మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలుపుకొని ఇప్పుడు మొత్తం ఓవరాల్గా కలుపుకొని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా దాదాపు 55 కోట్లను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా సుకుమార్ గారి డైరెక్షన్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 8 రోజులు అంటే ఈ రోజు ఎస్టిమేటెడ్ కలెక్షన్తో కలుపుకొని దాదాపు 1118 కోట్లను అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో మొదటి 8 రోజులకు సంబంధించి మన ఇండియాలో పెద్ద సినిమాలైన RRR, KGF 2, బాహుబలి 2 అలాగే పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్స్ వస్తారు చూసుకున్నట్టయితే మొదటి 8 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా RRR సినిమా దాదాపు 753 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 8 రోజుల్లో KGF 2 సినిమా దాదాపు 761 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మన ఇండియాలోనే అతిపెద్ద సినిమా అయిన బాహుబలి 2 సినిమా మొదటి 8 రోజులు దాదాపు 925 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే పుష్ప 2 దాదాపు 1118 కోట్లను అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి ఇంత కలెక్షన్స్ రావడానికి ఖచ్చితంగా రెండు కారణాలు. ఒకటి నార్త్ ఆడియన్స్లో ఉన్న హైప్, సెకండ్ వచ్చేసి ఇంకా బెనిఫిట్ షో ప్రీమియర్ షోస్కి టికెట్లు అయితే భారీగా పెంచడం జరిగింది. ఫస్ట్ 4 days కూడా ఈ సినిమా టికెట్లు అయితే కొన్ని ప్రాంతాల్లో భారీగానే ఉన్నాయి కాబట్టి ఈ సినిమాకు దాదాపు 6 రోజుల్లోనే 1000 కోట్ల మార్క్ని అయితే అందుకోవడం జరిగింది. సో మొదటి 8 రోజుల్లో ఈ సినిమా 1118 కోట్లను అయితే అందుకోవడం జరిగింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా RRR ఇంకా KGF 2 ఏదైతే లైఫ్ టైం కలెక్షన్ ఉందో ఆ కలెక్షన్ అయితే బీట్ చేసి ఇండియాలో ఎక్కువ కలెక్షన్ సాధించిన 3వ సినిమాగా అయితే అవతరించబోతుంది. అవకాశం ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా లాంగ్ రన్లో బాహుబలి రికార్డుని కూడా అందుకునే అవకాశం ఉంటుంది. వీలైతే దంగల్ రికార్డుని కూడా అందుకుంటే అది ఇండియన్ చరిత్రలో ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసిన సినిమాగా పుష్ప 2 అయితే నిలవబోతుంది. ఫైనల్గా ఇదన్నమాట పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్. పుష్ప 2 సినిమా మొదటి 8 రోజుల్లో దాదాపు 1118 కోట్లను అయితే కలెక్ట్ చేసి ఒక కొత్త రికార్డ్ని అయితే ఇండియాలో క్రియేట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా నేను మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇండియన్
ఇండియన్ హిస్టరీలో కేవలం 1000 కోట్ల నెట్ కలెక్షన్, ఓన్లీ నెట్ కలెక్షన్ మాత్రమే అందుకున్న సినిమా ఏదనేది మీరు కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో ఇంకొంత ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.